డైలీ టేస్ట్ ది డైలీ. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కవిత పైన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి నేతలు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పార్టీ నాయకురాలని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అధ్యక్షురాలు కవిత పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని వివరించారు. మీడియా సమావేశంలో ఒక నాయకుడిని కానీ పార్టీని కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడలేదని, ప్రజా సమస్యలను మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. ఈ రోజు కుక్కకున్న విశ్వాసం కూడా లేదు. ఇలా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి ఉద్యమం చేపట్టిన బిడ్డ కేసీఆర్, బిడ్డ కవితక్క, అలాంటి బిడ్డను పట్టుకొని కుక్కలా మొరిగిస్తున్న మొగలు అంటున్నాం. ఇదే కూకట్పల్లి ఏరియాలో లక్షలాది మంది ఓటర్లు ఉంటే 50,000 మెజారిటీతో గెలిచిన నువ్వు ఏం చేసినావు? ఇవాళ నువ్వు ఇలా మేడ్చల్ జిల్లాలో అత్యంత బీటీ బ్యాచ్ అంటారు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని మీకు పెట్టిన పేరు. ఇలా ఒక ఎమ్మెల్యే 80,000, ఒక ఎమ్మెల్యే 50,000 పై చిల్క తోటి గెలిచిరు, భారీ మెజారిటీతో గెలిచిరు. హైదరాబాద్ అంటే తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అను. ఇలా 700 మంది మీద ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఇలా ఎవరి వల్ల ఓడిపోయింది? మీ వల్ల కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీజేపీ కేటగిరీ కూడా ఎంపీ ఎందుకు గెలవలేకపోయింది? ఇలా మీరు చేసిన అవినీతి వల్ల కాదా? ఇవాళ చెరువులు కబ్జాలు చేసి ఇలా నిన్న మొన్న బుల్డోజర్లు పెట్టి హైదరాబాద్ పెట్టారు పేదోళ్ళ ఇళ్ల మీద. ఇలా మీ పెద్దల ఇళ్ల మీద బుల్డోజర్లు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి? ఎక్కడ పోతుంది? ఇంతగానం చెరువులు మింగి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే పేద ప్రజలను ఎందుకు దోసుకొని తింటారు? ఎక్కడ పోయింది మీరు? ఇలా ఒక నిప్పుతోడు పెట్టుకున్నారు, ఆ నిప్పు దహించి వేస్తుంది మిమ్మల్ని అందరినీ. తెలంగాణ జాగృతి అంటే ఉద్యమం చేసి వచ్చినాం. ఇలా అందరం ఉద్యమం